అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో అనేది చూపించిన కదా. మొత్తం కట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఆ పీస్ని తీసుకొచ్చి మనము బ్యాక్ పార్ట్ కింది వైపు నుంచి ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టుకొని పైకి మడుపుకోవాలి. పైకి మడుపుకున్న తర్వాత మనకి ఇది ఎట్లుందో ఈ బ్యాక్ పార్ట్ సేమ్ అట్లనే చుట్టూ గీత అయితే గీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే గీసేసుకున్నాను. నేను ఫస్ట్ గీసుకున్నా. తర్వాత ఏం చేయాలంటే మన కింది వైపు ఉంది కదా, కింది వైపు నుంచి ఒక 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్ సైడ్ ఒకసారి చూసుకోండి. నెక్ సైడ్ ఇది చంక రౌండ్, ఇది నెక్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు పైకి ఒక మార్కింగ్ పెట్టుకొని, ఇటు సైడ్ ఒక 3 ఇంచెస్ వరకు ఇంకొక మార్కింగ్ పెట్టుకొని క్రాస్కి అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్లో కొంచెం ఇట్లా డౌన్ దింపేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, నేను మెజర్మెంట్స్ తోటి చెప్తున్నా కాబట్టి నేనైతే 6 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నా. 6 ఎవరికైనా సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 6.5, 7.5 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే నేను చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 6 అయితే పెట్టుకుంటున్నా. 6 ఇంచెస్ వరకు ఒక గీత గీసుకొని దాన్ని స్ట్రైట్గా గీసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే రౌండ్ గీసినామో సేమ్ దీనికి కూడా ఒక రౌండ్ అయితే గీసుకోవాలి. అయితే ఇంకొకటి, ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో 3 ఉంటాయండి. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ నుంచి కొంచెం లోతుగా అయితే గీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం లోపలికి అయితే ఒక 1/2 ఇంచ్ మంద లోపలికి గీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి డాట్స్ మనం క్రాస్ కటింగ్ అయితే ఒక విధంగా వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే ఇంకొక విధంగా వేసుకోవాలి. నేనైతే ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజే, నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. మనకు మెయిన్ ఈ డాటే, ఇంకా మిగిలిన అన్నీ మనం నార్మల్గా వేసుకున్నా పర్లేదు. ఈ డాట్ వచ్చేసరికి నేను పొడవు ఎంత అయితే తీసుకున్నానో, ఈ పొడవు ఎంత తీసుకున్నానో ఇది కూడా ఈ లెంత్ కూడా అంతే తీసుకున్నా. తర్వాత ఈ డాట్ వచ్చేసరికి ఈ రెండింటికి మిడిల్లో వేసుకోవాలి. ఇది ఒక 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది కదా, మనం ఆల్రెడీ చంక దగ్గర కట్ చేసినాము, దీనికి మిడిల్లో ఇంకొక డాట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే ఇది కూడా డాట్స్ ఎట్లా వేసుకోవాలని కూడా సపరేట్గా అయితే చేసి పెడతా. ఈ 3 వచ్చేసరికి మనకి పొయ్యిరాలు లెక్క అయితే ఉండాలి. మామూలుగా మనకు పొయ్యి ఎట్లుంటుంది ఇంట్లో ఆ విధంగా అయితే ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చినాయో, అట్లా గీసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు వస్తాయి కదా, ఇది ఇంకా ఈజీ అనమాట. షేప్ పట్టీలకు ఇక్కడ ఒక 3.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఇందులో ఇక్కడ ఒక 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసింది ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసినాం కదా, మొత్తం 2.5 ఇంచెస్ రావాలి. ఖర్చుతో కలిపి నేను 3.5 అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నా. ఇక్కడ 2 ఇంచెస్ రావాలి ఖర్చుతో కలుపుకొని. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి షేప్ పట్టీలు ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. ఇంకా షేప్ పట్టీలు ఇంకొంచెం చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ డాట్స్ వస్తే ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే వచ్చేసేదాన్ని ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి